అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి నిరసనకు వచ్చారు. ఏదైతే సాక్షిలో అమరావతి మహిళల గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడించారో అక్కడున్న మహిళలు నిరసన చేస్తా ఉన్నారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ మహిళలని రాళ్లతోని చెప్పులతోని కొట్టడం జరిగింది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ లో చూడండి, ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళు ఏమంటా ఉన్నారు, గో బ్యాక్ జగన్, గో బ్యాక్ జగన్. ఆంధ్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి గిట్లని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఇక్కడున్న మహిళలు శాంతియుతంగా నిరసన చేస్తా ఉన్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసిన రచ్చ ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ అయితే ఈ లేడీ ఒకసారి మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి, ఒకసారి మీరు చూడండి. అంటే పాపం మాట్లాడిన దానికి కూడా కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇద్దరు కూతురు ఉన్నారు, ఒక వైఫ్ ఉంది భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి సొంత ఛానల్లోనే అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారు వచ్చి ఒక్కసారి క్షమాపణ చెప్పేసి అయిపోతుంది కదా. సరే, నా ఛానల్లో మాట్లాడారు, వాళ్ళు తప్పు చేసేయండి, నేను తప్పు చేసేయండి, క్షమాపణ చెప్తున్నా ఇట్లని చెప్పి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట మాట్లాడేసి అయిపోతుంది కదా. అంటే అది చెప్పడానికి మీకు అంతగానో బరువు అవుతుందమ్మా? అంతమంది మహిళల గురించి మాట్లాడినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలా. సో మీరు బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలి గిట్లని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. చూడండి. సో వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు తప్పే లేదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక్కసారి పార్టీ పక్కన పెట్టేసి మీ మహిళలు కూడా అన్నారు. అంటే అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ సెక్స్ వర్కర్స్ అని చెప్పి అన్నాడు. సో దానికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తగులుతుంది కదా. ఒక్కసారి రాజకీయ పరంగా తీసేస్తే ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. దీని గురించి మాట్లాడుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాల, వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి ఒక పైప్ ఆడబెట్టేసి బటన్ నొక్కారు, ఆ నీళ్ళంతా ఒక రోజంతా వచ్చింది. ఆ ట్యాంకులు నీళ్ళు అయిపోయాక ఆ నీళ్ళంతా పోయినాయి. సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు? రోడ్లు సరిగ్గా ఇస్తారా? కాలువలు సరిగ్గా తీస్తారా? లేకుంటే ఏమైనా ప్రాజెక్టులు కరెక్ట్గా నిర్మించారా? ఏమి చేయకుండా అన్ని చేసేస్తే మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మేము ఆంధ్ర ప్రజలకి చాలా చేసినాము, మా వల్ల చాలా మంది లబ్ధి పొందారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి రా, క్షమాపణ చెప్పు, ఆంధ్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పు గిట్లని చెప్పి వాళ్ళు కోరుతా ఉంటే ఒక్కసారి అడిగి వచ్చినావు కదా, దగ్గర నుండే వెళ్ళినావు కదా. అమ్మ మా పార్టీలోనే మా ఛానల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడారు, అమ్మ క్షమాపణ చెప్తా ఉన్నా. సరే, నేను వచ్చిన పని పక్కన పెట్టేసి మీకు వచ్చి క్షమాపణ చెప్తున్నా గిట్టని చెప్పి అనుంటే జగన్మోహన్ రెడ్డికి రెస్పెక్ట్ మస్తు పెరుగుతున్నాయి. అక్కడున్న మహిళలు జగనన్నకి చాలా రెస్పెక్ట్ ఇస్తుండే, చాలా మర్యాదపూర్వకంగా అన్నా సరే నువ్వు వచ్చిన పని చూసుకున్నా గిట్లని చెప్పి జగనన్నకి దగ్గరుండి సాగనంపేవారు. కానీ అట్లాంటి పనులు చేయాలి. కానీ ఈ వైసీపీ నాయకులు కొంతమంది అదే పేటీఎం కాలు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, పైసలకి జెండాలు మోసే వాళ్ళు ఒకసారి వాళ్ళు చేసిన పని ఒకసారి మీరు చూసారా? చూడండి. ఈ మహిళలను ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. మీరు చెప్పులు వాళ్ళ వైసీపీ పార్టీ నాయకులే చెప్పులు వాళ్ళ మీద ఇసిరేసి ఆ మహిళలు మా మీద చెప్పులు వేశారు గిట్లని చెప్పి ఆ మహిళలని చితకబాదారు, రాళ్లతో కొట్టారు. ఒక్కొక్కరు నెత్తులు పగిలినాయి, అక్కడున్న పోలీసుల సిబ్బందుల నెత్తులు కూడా పగిలినాయి. ఒకసారి మీరు చూడొచ్చు. దీంట్లో ఇక్కడున్న వాళ్ళు అసలైన కూలోళ్ళు, వాళ్ళు కూలి పనులకు వచ్చిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో కానీ ఏ ఒక్కరు రాలా. మీరు ఒకసారి చూడొచ్చు. ఏ నాయకుడు అభిమానులైనా ఏ నాయకుడి కార్యకర్తలైనా రాళ్ళు తీసుకుని కొట్టరు, రాళ్ళు తీసుకొని నెత్తులు పగలగొట్టరు, చెప్పులు తీసుకొని ఏరు. జగన్మోహన్ రెడ్డి ఏందయ్యా, మీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే కొంతమంది ఉంటారు కీటం గాళ్ళు, కార్యకర్తలు గిట్లని చెప్పి అంటా ఉంటారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులు వేసేసి రాళ్ళు వేసేసి వాళ్ళ మీద డైవర్ట్ చేశారు. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి టాపిక్ డైవర్ట్ చేసిన ప్లాన్. సో జగన్మోహన్ రెడ్డి ఛానల్ సాక్షిలా మహిళల గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డి గారిని బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి గిట్లని చెప్పి చాలా మంది కోరుతా ఉన్నారు. కాబట్టి సో ఇక్కడ గొడవ చేస్తే రాళ్ళ దోసుకొని కొడితే వాళ్ళు మా మీద కొట్టారు గిట్లని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఎవరికి ఏం చేయరు, ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా ప్లాన్. ఇక్కడ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద రాలేశారు. అక్కడున్న మహిళలు రాళ్ళు ఎందుకు వేస్తారండి, చెప్పులే ఎందుకు వేస్తారు? నాకు ఒకటి అర్థమైతలే. ఆ వైసీపీ నాయకులే చేస్తుంటారు. పాపం నిజాయితీగా నిజంగా వాళ్ళు డ్యూటీ చేస్తా ఉంటే వాళ్ళ నెత్తులు కూడా బలగొట్టి వైసీపీ నాయకులు. ఈ కేసు అంతా జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ 38 కేసులు ఉన్నాయి. ఇది ఒకటి వేస్తే 39 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి ఇది ఒక నిదర్శనమే కదా, ఇది ఒక అవకాశమే కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ప్లాన్ చేపిస్తారు. నేను గట్ల వెళ్తా మీరు వెనకాల ఉండి రాళ్ళు తీసుకొని కొట్టండి, చెప్పులు వేయండి, నా మీదే వేయండి ఇట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేయించుకుంటా ఉంటారు. ఇది చూడండి మీరు.
ఏడు మహిళలకు కూడా తగిలింది, వెనకాల ఒక మహిళకు కూడా తగిలింది. అప్పటికి ఎసా ఉన్నారు రాళ్ళు వీళ్ళు, ఈ వైసీపీ నాయకులు. అరే ఎందుకురా మీరు ఉన్నది? మీ వైసీపీ నాయకుల గురించి మంచిగా చెప్పనికి రాదు, మీ వైసీపీ నాయకులకి మంచి చేయనికి రాదు, మీ వైసీపీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా చెప్పనికి రాదు. ఇట్లా రాళ్ళు తీసుకోవడం కొట్టడమే వచ్చా, లేకుంటే బ్యాడ్ కామెంట్ పెట్టడమే వచ్చా, లేకుంటే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడమే వచ్చా మీ వైసీపీ కార్యకర్తలకి? నేను ఇప్పుడు సూటిగా అడుగుతా ఉన్నా, మీ వైసీపీ నాయకులకి ఏమొచ్చు? వైసీపీ నాయకులు అసలు ఏం చేశారు? మహిళలు నిరసన చేస్తా ఉన్నారు. ఆడికెళ్ళి సరే మీ జగన్మోహన్ రెడ్డికి ఏదో సరే పెద్దోడు కదా, ఆయన వెళ్ళడం చేత కావట్లేదు గిట్లని చెప్పి అనుకుందాం. మీ వైసీపీ నాయకులైనా అమ్మ మేము జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి వచ్చినాము, సరే మా ఛానల్లో సంబంధించిన వాళ్ళు గట్లాంటి మాటలు మాట్లాడారు మహిళల గురించి, మేము క్షమాపణ కోరుతున్నాం అమ్మా గిట్లని చెప్పి ఒక్క మాట అనేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి కానీ మీ వైసీపీ కార్యకర్త కానీ కొంచెం హిజ్జత్ ఉంటుండే కదా. సరే వాళ్ళు అప్పటికీ వినకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి కాకపోయినా కార్యకర్తలైనా వచ్చారు, లీడర్స్ అయినా వచ్చారు గిట్లని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటుండే కదా. మీరు చేసిన పని ఏంటి? గిట్లా బండారు గిట్లాంటి పనుల పోలీసులను కొడితే ఏమొస్తుంది స్వామి? పోలీసులను కొడితే ఆ పోలీసులందరూ తిరగబడి మీ వైసీపీ నాయకుల మీద అందరి మీద కేసులు ఉన్నాయని బయటికి తీసేసి అందరినీ జైలు వేస్తే ఎట్లుంటది? ఒకసారి ఆలోచించండి. ఏ వైసీపీ కార్యకర్త అయినా, అసలు వైసీపీ కార్యకర్తే కాదు టీడీపీ కార్యకర్తలైనా సరే, లేకుంటే ఈ జనసైనికులైనా సరే, ఏ కార్యకర్తలైనా సరే, నాయకులు మాట్లాడుతున్నప్పుడు, నాయకుడు వెళ్తున్నప్పుడు గిట్లాంటి పనులు చేయొద్దు. చెప్పులు తీసుకొని కొట్టును, సరే రాళ్ళు తీసుకొని కొట్టును, ఆడ ఇజ్జత్ పోయింది ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది కాదా? ఆ వైసీపీ కార్యకర్తలు కాదా? మహిళల మీద రాళ్ళేసి మీకేమొస్తుంది? మహిళలతో పెట్టుకుంటే ఏమొస్తుంది స్వామి? మీ రాజకీయం అంతా నాయకులతో పెట్టుకోండి. మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకోండి, మీకు దమ్ముంటే నారా లోకేష్ గారితో పెట్టుకోండి, మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోండి. అక్కడ ఉన్న మహిళలతో మీకేం పని? నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పగానే మీకు అందరికీ తడిసిపోతా ఉంది. అరే ఏమైనా ఉంటే వాళ్ళతో పెట్టుకోండి, ఆ మహిళలతో ఏమైనా పెట్టుకుంటారు? సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.